సీతాపతికి వారం రోజుల నుండి ఆరోగ్యం బాగోలేకపోవడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. పరీక్షలన్నీ చేసిన డాక్టర్ సీతాపతిని చూసి కాస్త దీనంగా మాట్లాడసాగాడు. చూడండి సీతాపతి గారు, నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి. కంగారు పడకండి. ఏమైనా ఇబ్బందా డాక్టర్ గారు? మందులు వేసుకుంటే తగ్గిపోతుందా? సమస్య ఏం లేదు కదా? ఆ విషయానికే వస్తున్నానండి. మీకిప్పుడు లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. ఇన్ని రోజులు మీరు మీ ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోనట్టు తెలుస్తుంది. మీకు అన్ని పరీక్షలు చేసిన తరువాతే మాకు ఆ విషయం తెలిసింది. గతంలో మీరు ఒకసారి వచ్చి పరీక్ష చేయించుకున్నా సరిపోయేది, కానీ ఇప్పుడు మీరు ఆఖరి దశలోకి వచ్చారు. అందుకే ఈ విషయం మీతో చెప్పడానికి నాకే మనసు రావటం లేదండి. ఇప్పుడెలా డాక్టర్ గారు? ఆపరేషన్ లాంటిది ఏదైనా చేసే అవకాశం ఉందా? ఆపరేషన్ వల్ల కూడా లాభం లేదండి. మీరు ఇంకెక్కువ రోజులు బ్రతకరు. కొన్ని రోజులైనా మీరు మీకిష్టమైన వాళ్లతో బ్రతికేందుకు ప్రయత్నించండి. దయచేసి నన్ను క్షమించండి. నేను మీకు ఏం చేయలేకపోతున్నాను. డాక్టర్ ఆ విషయం చెప్పడంతో సీతాపతికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆసుపత్రి నుండి ఇంటికి బయలుదేరాడు. దారి మధ్యలో తనకు వచ్చిన ఆ వ్యాధి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంటికి చేరుకోగానే తన ఇద్దరు కూతుళ్ళు గుర్తొచ్చారు. నా పిల్లలకు నాకొచ్చిన వ్యాధి గురించి చెప్పి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ ఈ కొన్ని రోజులైనా నేను వాళ్లతో కలిసి ఉంటూ చనిపోవాలి. ఇక ఇదే నాకు మిగిలిన ఒక్కగానొక్క ఆశ. ఇక ఇవాళ వాళ్లకు కబురు చేస్తాను అని అనుకుంటూ ఉన్న సీతాపతికి పక్కింటి రాంబాబు కనిపిస్తాడు. రాంబాబు, ఒరేయ్ రాంబాబు. ఏంటి సీతాపతి బావా, ఈరోజేంటి భలే హుషారుగా ఉన్నావు? పిలిచే పిలుపు కూడా స్పష్టంగా వినిపిస్తుంది. ఏంటి విషయం? నీ మాజీ ప్రేయసి గుర్తొచ్చిందా ఏంటి? నాతో పరాచకాలాడింది చాలు, ఇలా రా. సీతాపతి అలా పిలవడంతో హడావిడిగా అక్కడికొస్తాడు రాంబాబు. వచ్చి రాగానే సీతాపతి దగ్గర ఉన్న ఆసుపత్రి కాగితాలు తీసుకుని చూస్తాడు. అందులో సీతాపతికి లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నట్టు తెలుస్తుంది. అది చూసి రాంబాబు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏంటి బావా, ఆ దేవుడు నీకింత అన్యాయం చేస్తాడనుకోలేదు. కూతుర్లు పుట్టగానే అక్క చనిపోయింది. వాళ్లకి అమ్మాయి నువ్వే పెంచావు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశావు. ఇప్పుడు ఒంటరిగా బతుకుతున్నావు. జీవితంలో కొంతైనా సంతోషాన్ని ఇచ్చాడా ఆ మాయదారి దేవుడు? ఒరే ఒరే ఆపరా. ఆ దేవుణ్ణి తిట్టి లాభం లేదు. నా కర్మ అంతే, ఇక చేసేదేం లేదు. ఈ విషయం మీ పిల్లలకు చెప్పారా బావా? చెప్తే వాళ్లైనా మీకు ఆఖరి దశలో తోడుంటారుగా. పోనీ నేనెళ్ళి చెప్పేసిరానా? వద్దొద్దురా, నేనే వెళ్ళి ఒక్కొక్కరి ఇళ్లలో నెల రోజులైనా ఉండొస్తాను. నేనొచ్చే వరకు ఇంటిని జాగ్రత్తగా చూసుకో. అలాగే బావా, జాగ్రత్తగా చూసుకుంటా. నువ్వెళ్ళి సంతోషంగా తిరిగిరా. ఆ పెద్దది వెన్నెలను, చిన్నది హాసినిని అడిగినట్టు కూడా చెప్పు. అలాగే లేరా, ఇక నేను వెళ్ళొస్తాను అని సీతాపతి తన కూతుర్ల ఇంటికి బయలుదేరతాడు. వెళ్లే దారిలో తన కూతుర్లిద్దరూ చేసిన అల్లర్లను, వాళ్లకి జరిగిన పెళ్లిళ్లను గుర్తు చేసుకున్నాడు. ఇంకా కాస్త దూరం నడక, తర్వాత బస్సు ప్రయాణం, తరువాత మళ్లీ నడక దారిని పట్టుకుని సిటీలో ఉన్న చిన్న కూతురు హాసిని ఇంటికి చేరుకున్నాడు. చిన్న కూతురు కావడంతో హాసినికి గొప్పింటి సంబంధం తెచ్చి పెళ్లి చేయటం వల్ల హాసిని కాపురం బ్రహ్మాండంగా సాగుతుంది. తన ఇంటికొచ్చిన సీతాపతిని చూడగానే హాసిని ఇంటి బయటే నిలబెట్టి నవ్వనట్లు నవ్వింది. ఏమా హాసిని, బాగున్నావా? మీ ఆయన బాగున్నాడా? బావున్నాం నాన్నా. మీరేంటి చెప్ప పెట్టకుండా ఇలా వచ్చారు? నిన్ను చూడాలనిపించిందమ్మా, అందుకే వచ్చేసాను. అల్లుడు గారింట్లో ఉన్నారా? అవును నాన్నా, విదేశాల నుండి బంధువులొచ్చారు, వాళ్లతో మాట్లాడుతున్నాడు. సరే, నేనే వెళ్ళి పలకరిస్తానమ్మా. వద్దొద్దు నాన్నా, ఇప్పుడొద్దులేండి. ఇప్పుడు ఆయన ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడొద్దులే, తర్వాత మాట్లాడతాను. కాస్త ప్రయాణం చేశాను కదా, స్నానం చేసి తయారై వస్తాను. అప్పుడు తీరిగ్గా మాట్లాడొచ్చులే. పదమ్మా, పద, ఇంట్లోకి వెళ్దాం. నాన్న, అది... ఏమైందమ్మా, అలా నసుగుతున్నావేంటి? విదేశాల నుండి బంధువులొచ్చారు కదా, వాళ్ళకింట్లో ఉన్న గెస్ట్ రూమ్లు కేటాయించేశాం. ఇప్పుడు అన్ని గదులు నిండిపోయాయి. ఓ శాంతినా, ఈ విషయం చెప్పడానికి ఇంత ఆలోచిస్తున్నావా? ఇప్పుడేంటి, ఇంట్లో ఉండడానికి గదులు లేవు అంతే కదా? అప్పుడు నేనెళ్ళి మీ పెరట్లో ఉన్న వాచ్మెన్ రూమ్లో ఉంటాను, సరిపోతుందిగా? అది కాదు నాన్న, అక్కడ మీరుంటే బావుండదు. అందుకని మీరిప్పుడు ఇంటికెళ్ళిపోండి. బంధువులు వెళ్ళాక నేనే కబురు చేస్తాను. అప్పుడొద్దురులేండి నాన్న.
ఏంటోనమ్మా నువ్వు కనీసం ఇంట్లోకి తీసుకెళ్లకుండానే గుమ్మం నుండే ఇలా పంపించేస్తున్నావు. సర్లే, నీకు సమస్య రాకూడదు. అయితే నేనింక బయలుదేరుతాను. ఆ పెద్దదానింటికైనా వెళ్ళొస్తానమ్మా. ముందే అక్కింటికి వెళ్ళి వచ్చేవాణ్ణి. కాకపోతే అక్కడికి వెళ్ళాలంటే ఇంకా చాలా దూరం ఉంది కదా. మీ ఇల్లు కాస్త దగ్గరగా ఉందని ఇలా వచ్చాను. సీతాపతి అలా మాట్లాడుతుంటే హాసిని కొంత డబ్బు తీసి సీతాపతికిస్తుంది. సీతాపతి వద్దంటున్నా బలవంతంగా ఇస్తుంది. తనే స్వయంగా షర్టు జేబులో పెడుతుంది. తీసుకోండి నాన్న, దారి ఖర్చులకు ఉంచండి. ఇదిగో కొంత దూరంలో టీ షాప్ వస్తుంది, అక్కడ టీ తాగి బయలుదేరండి. మీ ఆరోగ్యం బాగుంది కదా, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇక బయలుదేరండి. హాసిని మాటల్లో కంగారు కనిపిస్తుంది. సీతాపతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆరోగ్యం బాగుంది కదా అని అన్నప్పుడు తనకు క్యాన్సర్ ఉందని చెప్పాలనిపిస్తుంది. తన కూతుర్ని హత్తుకొని ఏడవాలనిపిస్తుంది. కాని కన్నీళ్లను దిగమింగి తన కూతుర్ని తనివి తీరా చూసుకుని అక్కడి నుండి బయలుదేరతాడు సీతాపతి. కొంత దూరం వెళ్ళాక టీ అంగడి వద్ద ఆగుతాడు. పెద్దాయనా, టీ కావాలా కాఫీ కావాలా? ఒకటి ఇవ్వు బాబు. అలాగే అయ్యా. అవును, ఆ ఇంటి దగ్గర నుండి వస్తున్నారేంటి? రాంగ్ అడ్రస్కి వెళ్ళారా ఏంటి? అదేంటి బాబు అలా అంటున్నావు? మరేం లేదు పెద్దాయనా, ఆ ఇంట్లోకి అందరూ గొప్పింటి ఆడవాళ్లు వెళ్తుంటారు. పేరుకే గొప్పోళ్ళు, కాని వాళ్ళు చేసేదంతా చెత్త పనే. ఈ ఇంట్లో ఇష్టం వచ్చినట్టుగా మందు తాగుతూ పేకటాడుతూ ఉంటారు. క్లబ్బులాగా అన్నమాట. వాళ్ళకి రాత్రి పగలు అన్న తేడా కూడా ఉండదు. చీచి, ఆ ఇంట్లో వాళ్ళేం మనుషులో ఏంటో. అలాంటి ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలనిపించదు నాకు. ఇదిగో టీ తీసుకో పెద్దాయనా అంటూ టీ షాప్ వ్యక్తి టీ ఇస్తుండగా సీతాపతి కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగులు ముందుకేస్తాడు. టీ కూడా తీసుకోడు. చాలా దూరం అలా బాధపడుతూ నడిచిన తరువాత పెద్ద కూతురు వెన్నెల ఊరికి వెళ్లే బస్సు కనిపిస్తుంది. ఇక ఆ బస్సు ప్రయాణం చేసి వెన్నెల ఇంటికి చేరుకుంటాడు సీతాపతి. తన తండ్రిని చూడగానే వెన్నెల పరుగున వస్తుంది. తన నాన్నని హత్తుకుంటుంది. ఎలా ఉన్నారు నాన్న? బావున్నారా మీరు? ఆరోగ్యమంతా బాగానే ఉందా? సరే, ఇంట్లోకి రండి నాన్న అంటూ తన చిన్నపాటి ఇంట్లోకి తీసుకెళ్తుంది. వెన్నెలది పేదింటి కుటుంబం. చిన్న ఇల్లు కావడంతో అందరూ ఇరుగ్గానే బతుకుతున్నారు. సీతాపతి ఇంట్లోకి వెళ్లగానే తన కూతురు వెన్నెలని తీక్షణంగా గమనిస్తాడు. ఒంటిపై ఒక్క బంగారు నగ కూడా లేదు. అదేంటమ్మా, ఒక్క నగ కూడా వేసుకోలేదు? అలా పోసిపోయి కనిపిస్తున్నావు. నీ నగలన్నీ ఇంట్లో దాచిపెట్టావా? సీతాపతి అలా అడగ్గానే వెన్నెల బోరున ఏడుస్తుంది. ఏం చేయమంటారు నాన్న? మాది పేద కుటుంబం. ఆయనకు పనులు సరిగ్గా లేకపోవడం వల్ల ఇల్లు గడవడమే కష్టంగా మారింది. అప్పుడే నా నగలమ్ముతూ వచ్చాను. ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. పర్వాలేదులే నాన్న, ఆయనకి పని దొరికితే ఆ నగలన్నీ మళ్ళీ కొనిస్తాడులే. మీరేం దాని గురించి ఆలోచించకండి. సరే అమ్మా వెన్నెల, బాధపడకు. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, అందుకే చూడ్డానికి వచ్చాను. మీ ఆయన లేడా? ఆయన పొరుగురికి పనికెళ్ళాడు నాన్న. నిన్నే ఆయనకి పని దొరికింది. ఇంకా సేపట్లో ఆయన వచ్చేస్తుంటారు. అమ్మా వెన్నెల, నువ్వెప్పుడూ చేస్తావుగా ఆ గుత్తొంకాయ కూర. అది తిని చాలా రోజులైందమ్మా. ఈరోజు అది చేస్తావుగా? చేస్తాను నాన్న. మీరలా కూర్చోండి, నేను బయటికెళ్ళొస్తాను. అలాగేనమ్మా. అలా సీతాపతి తన కూతురు చేసే వంట కోసం ఎదురు చూస్తుంటాడు. బయటికెళ్లిన వెన్నెల చాలాసేపటికి గాని రాదు. దాంతో సీతాపతి అలా వీధిలోకి వచ్చి పరిసరాలు గమనిస్తాడు. దూరంగా వీధి చివర ఇంటింటికి వెళ్ళొస్తున్న తన కూతురు వెన్నెలని గమనిస్తాడు. వెన్నెల చీర కొంగు పట్టుకొని ఒక్కొక్క ఇంటి ముందు ఆగి కాసిన్ని బియ్యం గింజలివ్వమని వేడుకుంటుంది. అది గమనించిన సీతాపతికి గుండాగినంత పనైంది. అయ్యో దేవుడా, నా కూతురికి ఇంత కర్మ ఎందుకు పట్టించావు తండ్రి? నేనేం పాపం చేశాను? నా కన్న బిడ్డను ఇలాంటి పరిస్థితిలో చూశానే. నా చేతిలో గారాభంగా పెరిగిన బిడ్డ ఇలా ముష్టెత్తుకుంటుంటే చూడలేకపోతున్నాను. కుమిలి కుమిలి ఏడుస్తాడు సీతాపతి. ఇక ఇంటికి వస్తున్న వెన్నెలని చూసి మెల్లగా ఇంట్లోకెళ్తాడు. తన తండ్రికి ఏం తెలీదన్నట్లు వెన్నెల ఇంట్లోకి వచ్చి అన్నం వండటం ప్రారంభిస్తుంది. అమ్మా వెన్నెల, ఇందాక నీకు చెప్పడం మర్చిపోయాను. నేనింటికి అర్జెంటుగా వెళ్ళాలి. ఈరోజు నా స్నేహితుడు అక్కడొస్తానని చెప్పాడు. వాడికి మన పొలం చూపించాలి. నేను బయలుదేరుతానమ్మా. అయ్యో నాన్న, కాస్త భోంచేసెళ్ళండి. గుత్తి వంకాయ కూర కావాలన్నారుగా. ఇంకెప్పుడైనా వచ్చి తింటానులేమ్మా. ఇప్పుడు నేను వెళ్ళాలి, లేకుంటే బస్సు వెళ్ళిపోతుంది అని హడావిడిగా అక్కడి నుండి బయలుదేరాడు సీతాపతి. వస్తూ వస్తూ వెన్నెల చేతిలో కొంత డబ్బు పెట్టాడు.
తన పెద్ద కూతురు వెన్నెలని తనివి తీరా చూసుకొని కన్నీళ్లను దాచుకొని బరువెక్కిన మనసుతో అక్కడి నుండి బయలుదేరాడు. ఇంటికొచ్చిన 2 రోజుల తరువాత సీతాపతి కన్ను మూశాడు. నాన్న చనిపోయాడనే వార్త విని వెన్నెల, హాసినీలు అక్కడికి చేరుకున్నారు. తమ తండ్రి శవాన్ని చూసి బోరున ఏడుస్తారు. అప్పుడే వాళ్ళకి రాంబాబు ఒక ఉత్తరం ఇస్తాడు. అమ్మా వెన్నెల, హాసిని, క్షమించండమ్మా. మీ ఇంటికొచ్చి పచ్చి మంచినీళ్లు కూడా తాగలేకపోయాను. మీ చేతి వంట తినలేకపోయాను. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది. నా పరిస్థితి కూడా అలాగే జరిగింది. హాసిని, వ్యసనాలకు అలవాటుపడి జీవితాన్ని పాడు చేసుకున్నావు. నా కూతుర్లు నలుగురికి సాయపడేలా ఉండాలనుకున్నాను. నలుగురిని చెడగొట్టేలా ఉండకూడదమ్మా. నేను నిన్ను చూసి భరించలేకపోయాను. అమ్మా వెన్నెల, క్షమించమ్మా. పేదింటికి వెళ్లిన నీకు నేనేం చేయలేకపోయాను. ఆఖరికి ముష్టెత్తుకునే స్థితికి నిన్ను తెచ్చాను. క్షమించు. ఇద్దరికీ నేను ఇన్నాళ్లు కూడబెట్టిన చెరొక 25 లక్షలు ఇస్తున్నాను. ఇకనైనా మీ బ్రతుకులు మారతాయి అనుకుంటున్నాను. నాకు క్యాన్సర్ అని చెప్పాక మీతో కొన్ని రోజులైనా గడపాలనుకున్నా. కానీ ఆ దేవుడికి కూడా అది ఇష్టం లేదనుకుంటా. ఇదే నా ఆఖరి ఉత్తరం. జాగ్రత్త తల్లి. ఉత్తరం చదవటం పూర్తయ్యాక వెన్నెల, హాసినీలు కుమిలి కుమిలి ఏడుస్తారు. తమ తండ్రి కాళ్లు పట్టుకుని గుండెలు పగిలేలా కన్నీళ్లు కారుస్తారు. బాగా చీకటి పడడంతో రామయ్య కోసం వెన్నెల గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో పక్కింటి రాణి వచ్చి వెన్నెల వైపు బాధగా చూసింది. వెన్నెలకు రాణి చూపులకి అర్థం తెలియలేదు. ఇక తనే కల్పించుకొని, ఏమైంది రాణి, అలా మొహం పెట్టావేంటి? ఏమైనా సమస్య? నేను టౌన్ వరకు వెళ్ళొస్తున్నాను. వచ్చే దారిలో ఒక లారీ ఎవరినో గుద్దేసింది. జనమంతా గుమికూడి ఉన్నారు. నేను బస్సులో వస్తూ వస్తూ ఆ లారీ గుద్దిన వ్యక్తిని కొంతవరకు చూడగలిగాను. యాక్సిడెంట్లో గాయాలైన వ్యక్తి అచ్చం మీ నాన్న రామయ్యలాగే ఉన్నారు. నాకెందుకో అనుమానంగా ఉందే. ఇంకా చాలా ఆపవే. నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? మా నాన్నకేం కాదు. ఆయన ఎప్పుడు క్షేమంగానే ఉంటారు. మంచి వాళ్ళకు ఆ దేవుడు ఎప్పుడు చెడు తలపెట్టడు. ఇంకోసారి అలా అన్నావనుకో, ఆయన గురించి తప్పుగా మాట్లాడమంటే. అది కాదే, అది. అలా రాణిపై వెన్నెల కోప్పడుతూ ఉండగా ఇంటికి రామయ్య వస్తాడు. ఏంటమ్మా, ఏంటి ఇద్దరు ఏదో గొడవ పడుతున్నారు? ఆ పొగరుబోతు పిల్ల రాణి ఏమైనా చెప్పిందా ఏంటి? చూడండి నాన్న, ఇది మీ గురించి ఏదేదో మాట్లాడుతుంది. దీన్ని తిట్లతో వదిలేశాను. లేకుంటే ఈ పాటికి దీనికి ఆ చెంప ఈ చెంప వాయించేసుండేదాన్ని. ఇంతకీ నీకు కోపం తెప్పించేలా ఏం చెప్పింది? అలా రామయ్య అడగగానే వెన్నెల మాట మారుస్తూ రామయ్యని ఇంట్లోకి తీసుకెళ్లిపోయింది. కాళ్ళు చేతులు కడుక్కొచ్చిన తన తండ్రికి భోజనం వడ్డించింది వెన్నెల. ఏంటమ్మా, నీ గారాల చెల్లి హాసిని ఏం చేస్తుంది? భోజనం చేసిందా? ఇప్పుడే భోంచేసింది నాన్న. అలా మేడపైకి వెళ్ళింది. పిలుస్తానుండండి. హాసిని, హాసిని, నాన్నగారొచ్చారు, ఇలా రా. వెన్నెల అలా పిలవగానే హాసిని అక్కడికొస్తుంది. అదే సమయంలో అక్కడికొచ్చిన హాసిని మోడ్రన్ డ్రెస్ వేసుకోవడం చూసిన రామయ్య కోప్పడ్డాడు. ఏంటమ్మా నీ వాలకం? చిన్న కూతురు కదా అని గారాబంగా పెంచాను. దాన్ని నువ్వు అలుసుగా తీసుకోకు. ఎదిగిన అమ్మాయిలు ఇలాంటి బట్టలు వేసుకోవడం తప్పు. ఇదివరకే నీకు చాలాసార్లు చెప్పాను. అయినా నీ ప్రవర్తనలో మార్పు రాలేదు. నాన్న, భోజనం చేసేటప్పుడు కూడా దానిపై కోప్పడతారా? ముందు మీరు ప్రశాంతంగా భోజనం చెయ్యండి. నాన్నకు నన్ను తిడితే గాని ప్రశాంతత ఉండదనుకుంటా. రోజు నన్ను తిట్టందే ఆయన కడుపు నిండదనుకుంటా. చూడు, ఎదురు తిరిగి ఎలా మాట్లాడుతుందో. హాసిని, కాస్త మౌనంగా ఉండవే. నువ్వు మేడపైకి వెళ్ళు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ వెన్నెల అరిచేసరికి హాసిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హాసిని వెళ్లిన తరువాత కూడా రామయ్య కోపంగానే ఉంటాడు. చిన్నపిల్ల, దాన్నలా తిట్టకండి నాన్న. పాపం చాలా బాధపడుతుంది. ఇప్పుడు తిట్టకపోతే రేపొద్దున అది చాలా ఇబ్బంది పడుతుందమ్మా. నాన్నగా ఒక మంచి అయ్య చేతిలో మీ చేతులు పెట్టి కనుమూయటం నా బాధ్యత. రేపో మాపో మీకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసేస్తాను. అలా మాట్లాడుతూనే తినడం పూర్తి చేసిన రామయ్య ఆరుబయట చల్లగాలికి అలా కూర్చొని ఉంటాడు. ఇంతలో జోరుగా వర్షం కురుస్తుంది. వర్షం అంటే రామయ్యకే కాదు, వెన్నెలకి, హాసినికి కూడా చాలా ఇష్టం. ఆ వర్షాన్ని చూసి రామయ్య ఆనందిస్తుంటే వెన్నెల వేడివేడి పకోడీలు చేసుకుని తెస్తుంది. ఇక హాసిని కూడా ఆ పకోడీలు ఒక పట్టుపడుతుంది. నాన్న, మీరెప్పుడూ నన్నెందుకలా తిడుతూ ఉంటారు? నేను మీ కూతుర్ని కానా? అక్క మాత్రమే మీ కూతురా? నేను మీకు చెత్త కుప్పలో దొరికానా?
ఏంటి ఆ మాటలు? వెన్నెల రామయ్య ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటూ నవ్వుకుంటారు. వాళ్ళని చూసి హాసినికి కాస్త కోపం వచ్చింది. నేను మీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఇందాక నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టారు, ఇప్పుడేమో నన్నొక పిచ్చిదాన్ని అనుకుని నవ్వుతున్నారు, అంతే కదా? అరెరే, నా చిట్టి తల్లికి ఎంత కోపం! ఇలా రామ్మా హాసిని. అలా రామయ్య ప్రేమగా పిలిచేసరికి హాసిని తండ్రి దగ్గరికి వెళ్తుంది. చూడమ్మా, నువ్వు నా గారాల పట్టివి. ఏ ఇంట్లో అయినా చిన్న కూతురంటే అల్లరి ఆటలు, తుంటరి గొడవలు ఉంటాయి. కోపంగా నేను ఒక మాట అంటే నువ్వేం పాటించుకోకు. వెళ్ళి పడుకో. అమ్మా వెన్నెల, చెల్లిని గదిలోకి తీసుకెళ్ళు. అలా వెన్నెల హాసినిలు తమ తమ గదుల్లోకి వెళ్లి నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఇంటికి పరంధామం వస్తాడు. రామయ్యకు చిన్ననాటి స్నేహితుడైన పరంధామం చాలా రోజుల తరువాత ఆ ఇంటికొస్తాడు. వెన్నెల రామయ్యలు గుడికెళ్తుంటారు. హాసిని మాత్రమే ఇంట్లో ఉంటుంది. పరంధామాన్ని చూసిన హాసిని, ఎవరయ్యా నువ్వు? చూస్తుంటే దొంగోడిలా ఉన్నావే, ఇంట్లో కన్నం వేయడానికొచ్చావా ఏంటి? ఏమిటమ్మా మాటలు? ఆడపిల్లవయ్యుండి అంత పొగరుగా మాట్లాడవచ్చా? పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతిదేనా? మీ వాలకం చూస్తుంటే పల్లెటూరిలో పుట్టి పెరిగినట్టు కనిపించడం లేదే. ఆపవయ్యా, నా ఇంటికొచ్చి నన్నే అవమానిస్తున్నావు. నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఇలా అంటావు? ఓ, నువ్వు మా రామయ్య కూతురువా? అవును, ఇంతకీ నువ్వెవరు? నేను రామయ్య స్నేహితుడిని. చాలా రోజుల తర్వాత వచ్చాను. అప్పుడెప్పుడో నీ చిన్నతనంలో వచ్చానులే. అప్పుడు మీ అమ్ముండేది. తర్వాత కాలం చేసింది. పాపం అన్నయ్య అంటూ నన్ను ఆప్యాయంగా పలకరించేదిలే. నువ్వు రామయ్య కూతురువయ్యుండి ఇలాంటి బట్టలేసుకున్నావేమిటి? నేనెప్పుడు మోడ్రన్ డ్రెస్సులే వేసుకుంటాను. నన్ను మా నాన్నే పల్లెత్తు మాటనరు. ఏమనుకోకమ్మా, నీకు కోపం తెప్పించాను. మీ నాన్న వస్తే కాస్త మాట్లాడి వెళ్తాను. పరంధామం మాటలు హాసినికస్సలు నచ్చలేదు. దాంతో తను కూడా ఆ పరంధామాన్ని అవమానించాలని అనుకుంది. ఇంతలో, కాస్త మంచినీళ్ళివ్వమ్మా, చాలా దూరం నుండి వస్తున్నానుగా, దాహంగా ఉంది. ఓహో, ఈ మధ్య ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. ఎలాంటి వాళ్ళమ్మా? ఈ మధ్య ముష్టెత్తుకునే వాళ్ళు తెలివిగా ప్రవర్తిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి అడుక్కోవడం ఇష్టం లేక ఇలా ఇంట్లో లేని వాళ్ల పేర్లు చెప్పి ఆ ఇంట్లోకెళ్లటం, కడుపు నిండా తినటం, దర్జాగా అక్కడి నుండి వెళ్లటం చేస్తున్నారు. అచ్చం మీలాగే. హాసిని అలా అనేసరికి పరంధామానికి చాలా కోపమొచ్చింది. కాని తన స్నేహితుడు రామయ్యని తలుచుకొని మౌనంగా ఉన్నాడు. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోయాడు. అవమానంతో వెళ్లిపోతున్న పరంధామాన్ని చూసి లోలోపలే పగలబడి నవ్వుకుంది హాసిని. పరంధామం వెళ్లిన చాలాసేపటికి రామయ్య కోపంగా ఇంటికొస్తాడు. వచ్చి రాగానే హాసినిని పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించేస్తాడు. వెన్నెల అడ్డుపడిన ఆగకుండా హాసినిని కొడతాడు. ఏమైంది నాన్న? చెల్లినలా కొడుతున్నారేంటి? ఇదేం చేసిందో తెలుసా అమ్మా? నా చిన్ననాటి స్నేహితుడు పరంధామం ఇంటికొస్తే వాణ్ణి అవమానించింది. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించింది. చిచి, దీన్ని నా కూతురని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. కొంచెం కూడా మర్యాద తెలీదు, క్రమశిక్షణ అస్సలు లేదు. అందుకని ఇలా ఎవరైనా కొడతారా? మళ్ళీ మాట్లాడుతుంది చూడమ్మా. ఇంకొక క్షణం అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుండి అంటూ రామయ్య హాసినిని గెంటేశాడు. ఇంతలో జోరుగా వర్షం పడింది. వర్షంలో తడుస్తూ హాసిని అక్కడే ఉంది. వెన్నెల ఎంత చెప్పినా వినిపించుకోదు. చాలాసేపు వర్షంలో తడుస్తూ ఉండడంతో రామయ్య స్వయంగా వెళ్లి హాసినిని ఇంట్లోకి తీసుకొస్తాడు. ఆ సంఘటన జరిగిన తరువాత హాసినితో రామయ్య మాట్లాడటమే మానేస్తాడు. 2-3 నెలలు గడుస్తాయి. ఓ రోజు హాసిని తనకు నచ్చిన సాయిని ఇంటికి తీసుకొస్తుంది. నాన్న, అక్క, ఇతని పేరు సాయి. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఈ ఇంట్లో నన్ను సరిగా చూసుకునేవారు లేరు. అందుకే నేను పెళ్లి చేసుకుని సాయితో బ్రతకాలని నిర్ణయించుకున్నాను. సాయితో కలిసి వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు మీకొక మాట చెప్పి వెళ్దామని వచ్చాను. హాసిని అలా చెప్పేసరికి రామయ్యకి గుండాగినంత పనైంది. వెన్నెల కూడా చాలా టెన్షన్ పడింది. ఏంటి నువ్వు? నీకెవరూ లేరని అనుకుంటున్నావా? నాన్నని చూడు, ఎంతలా బాధపడుతున్నాడో తెలుసా? ఆయన్నింకా ఇంకా బాధ పెట్టకే. నేనేం బాధ పెట్టలేదు. ఆయనే నన్ను కూతుర్లా చూడ్డం లేదు. ఏంటమ్మా, చిన్నప్పటి నుండి నిన్ను గారాబంగా పెంచాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. తల్లి లేదని ఇద్దరిని అల్లారు ముద్దుగా పెంచాను కదే.
ఇప్పుడు ఇలా చేసి నా పరువు తీయకు. వారం రోజులాగు, నేనే నీకు పెళ్లి చేస్తాను. ముందా అబ్బాయిని పంపించు. రామయ్య అలా చెప్పేసరికి సాయిని పంపించేసింది హాసిని. ఇక రామయ్య తన పెద్ద కూతురు వెన్నెలకు కూడా ఒక మంచి సంబంధం కుదుర్చాడు. ఇద్దరికీ ఒకే రోజు ఇంట్లో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీల్లేదు, నా పెళ్లి అక్కతో పాటే జరగడానికి వీల్లేదు. నువ్వు మనుషుల్ని అర్థం చేసుకోవా? నీకు మనస్సనేదే ఉండదా? నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తానమ్మా. నన్ను ద్వేషించకు. నేను నీ కన్న తండ్రిని. ఇలా నాకు వ్యతిరేకంగా మాట్లాడకు. నా పెళ్లి నాకు నచ్చినట్లు చెయ్యరా? ఆ స్వేచ్ఛ కూడా నాకు లేదా? నేనేం తప్పు చేశాను? నీకు నచ్చినట్టుగానే చేస్తాను. ఏం చెయ్యాలో చెప్పమ్మా. కాని నన్ను మాత్రం పరాయివాడిలా చూడకు. నేను నీ కన్న తండ్రిని. అయితే నా పెళ్లి ఇంటి బయట చేయండి. అక్క పెళ్లికి ముందే నా పెళ్లి జరగాలి. అలా కాకుంటే చెప్పండి, నేనే నా పెళ్లి చేసుకుంటాను. ఎవరూ చేయాల్సిన అవసరం లేదు. హాసిని అనే ఒక్కొక్క మాట రామయ్యని చాలా బాధపెడుతుంది. వెన్నెలకి కూడా కన్నీళ్లు తెప్పిస్తుంది. కాని ఇద్దరూ హాసిని కోసం ఓర్పుగా ఉన్నారు. కొంతసేపటికి బాగా ఆలోచించిన రామయ్య, అలాగే హాసిని, నీ పెళ్లి నీకు నచ్చినట్టుగానే జరిపిస్తాను. అలా రామయ్య హాసిని పెళ్లికి ఏర్పాట్లు చేశాడు. కాని ఉన్నట్టుండి జోరున వర్షం కురుస్తుంది. దాంతో హాసిని పెళ్లి అనుకున్న సమయానికి అవదు. మరో వారానికి వాయిదా పడుతుంది. వారం తరువాత రామయ్య మళ్లీ పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు. ఇక హాసిని పెళ్లి కూతురులా ముస్తాబై వచ్చి పెళ్లిపీటలపై కూర్చునే సమయంలో మళ్లీ జోరుగా వర్షం కురిసింది. అప్పుడు కూడా పెళ్లి వాయిదా పడింది. తన పెళ్లి వాయిదా పడుతుండడంతో హాసిని ఒక చోట కూర్చొని ఏడవటం ప్రారంభిస్తుంది. కన్నీళ్లతో ఉన్న హాసిని దగ్గరికి సాయి కూడా వెళ్తాడు. చూడు హాసిని, ఇలా మన పెళ్లి వాయిదా పడుతుండడంతో అందరూ నీ గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. నువ్వు నష్టజాతకురాలివని అంటున్నారు. నీకు దోషం ఏదైనా ఉంటుందని మా బంధువులు అంటున్నారు. ఇంకోసారి మన పెళ్లి వాయిదా పడితే ఇక నీతో పెళ్లి చేయకుండా ఆపేయాలని మా వాళ్ళు అనుకుంటున్నారు. సాయి అలా చెప్తూ ఉంటే హాసిని మాత్రం కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంది. ఇంతలో అక్కడికి రామయ్య వెన్నెల చేరుకున్నారు. వాళ్ళని చూసి ఏడుస్తూనే రామయ్య కాళ్లపై పడింది హాసిని. నన్ను క్షమించు నాన్న, నీ మాట వినకుండా చేశాను. ఇప్పుడు చూడండి, చేసిన తప్పుకు ఫలితం అనుభవిస్తున్నాను. అందరూ నా గురించి చెడుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. మీరు నా మంచికే చెప్పారు, నేనే వినిపించుకోలేదు. నన్ను క్షమించండి. మీరు కోరుకున్నట్టుగానే అక్క పెళ్లితో పాటే నా పెళ్లి జరిపించండి. మన ఇంట్లోనే పెళ్లి చేసుకుంటాను. హాసిని తన తప్పు తెలుసుకుని అలా ఏడుస్తూ చెప్పేసరికి రామయ్య సంతోషిస్తాడు. ఇక ఆలస్యం చేయకుండా మరుసటి రోజే ఇంట్లోనే వెన్నెల హాసిని పెళ్లి ఘనంగా జరిపిస్తాడు. ఈసారి కూడా వర్షం జోరుగా కురుస్తుంది. ఆ వర్షాన్ని చూసి వెన్నెల హాసిని నవ్వుకుంటారు. అలా వర్షాకాలంలో అక్క చెల్లెళ్ల పెళ్లి ఘనంగా జరుగుతుంది.